ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 8వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి, కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అలాగే దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీ మంచి కోసమే జాగ్రత్తగా ఉండండి. అయితే ఈరోజు ఎటువంటి అనుకూలత పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి, ఈ అంశాలు అన్నీ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీకు ఎటువంటి పరిస్థితులు మీరు దిగమింగగలుగుతున్నారు అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మాత్రం వృషభ రాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఇక కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వ్యక్తులు బంధానికి, అనుబంధానికి ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోరు, వీరిని గుర్తు పెట్టుకుంటారు. ఇక కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను చూసుకున్న తర్వాతనే వీరు ఏ పనినైనా మొదలు పెడతారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం ఈ కుంభరాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూన్ 8వ తారీఖు ఆదివారం రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు దినఫలాలు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలియకపోతే మాత్రం మీరు అతిపెద్ద కష్టంలో నెట్టివేయబడే అవకాశాలు ఉన్నాయి. అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే అటువంటి ఒక చిన్న పొరపాటు, ఆలోచించకుండా తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవంతరాలను, సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా రోజులుగా మీరు చేసే ఒక చిన్న పొరపాటు, ఏ చిన్న మిస్టేక్ అయినా అనేది కూడా మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్న వారు కూడా మీకు అతిపెద్ద సమస్యను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే ఏ పని ముందైనా సరే ఆచితూచి వ్యవహరించండి. చాలా ఉత్తమం. మీరు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం, నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇక మీరు కుంభరాశి వారు అంశంలో జరిగిన మీ యొక్క జూన్ 8వ తారీఖు ఆదివారం రోజున ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తుల వారి జీవితంలో మేలుకోలు నేర్చుకునే అవకాశం, మీ ముందుకు రాబోయే అవకాశం సద్వినియోగం చేసుకోండి. ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక కుంభరాశి వ్యక్తుల వ్యాపారాల విషయాలలో తీసుకునే నిర్ణయం మాత్రం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో కొన్ని ప్రశంసలు దక్కుతాయి. ఇక ఇప్పుడు అనుకూలంగా మారబోతున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో కాస్త ఊరట అనేది లభించబోతుంది.
ఇక మీరు అనేది మ్యారేజ్ బోర్డుల ద్వారా మీకు ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అనుకున్నా కానీ ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఇక ఏకపక్ష నిర్ణయాలు మీకు అస్సలు మేలు చేయవనే విషయాన్ని గమనించాలి. అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు కొంతమంది ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్యోన్ నెంబర్ నుంచి మీకు ఏదైనా ఫోన్ కాల్ వస్తే మాత్రం తెలియని వ్యక్తుల నుండి వచ్చిన ఆ ఫోన్ కాల్ను మీరు రిసీవ్ అనేది చేయకూడదండి. చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక పెద్ద సమస్య రాబోతుందని చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ ఇంకా ఏదైనా విషయంలో కావచ్చు. కాబట్టి ఈరోజు మీకు ఒక చిన్న చిన్న సమస్యలు ఏర్పడేవి కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ చిన్న చిన్న సమస్యలు పెద్దదిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పరిస్థితులు మీ ముందుకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇక 2025వ సంవత్సరం జూన్ 8వ తారీఖు ఆదివారం అనేది కుంభరాశి వ్యక్తులకు ఉండబోతుంది. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం. సూరిటీ సంతకాల విషయంలో ఆలోచించి మీరు తీసుకునే నిర్ణయం కూడా మీకు నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను పఠించాలి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు ఈరోజు అప్రమత్తంగా ఉండడం అనేది మంచిది. పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. పేద విద్యార్థులకు సహాయం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఈ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలి, 2025వ సంవత్సరం జూన్ 8వ తారీఖు ఆదివారం రోజున అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా క్లుప్తంగా తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వృషభ రాశి వ్యక్తులు ఏ విధంగా ఉన్నది అనేది ఇక విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే మీరు పేదలకు, అనాథలకు, అపాగ్యులకు దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు.